జై గురుదేవ్. అందరూ వెన్నెముక నిటారుగా ఉంచుకొని ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. కొంచెం బాడీని మైండ్ని ప్రిపేర్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక సమాచారం లోపలికి వెళ్ళాలంటే ఫైల్స్ ఓపెన్ కావాలి. ఫైల్స్ ఓపెన్ కావాలంటే కొద్దిసేపు మౌనం ఉండాలి, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఆటోమేటిక్గా ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ముందుగా ప్రార్థన చేసుకుందాం, తర్వాత కార్యక్రమానికి వెళదాం. అందరూ ఒకసారి చెప్పండి నాన్న. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ప్రార్థన కొంచెం పెద్దగా చెప్పండి. ఓంకార బీజ రూపాయ. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓంకార బీజ రూపాయ सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं ब्रह्मर्षि पत्रीजी गणाधिपा ओम साईश्वराय विद्महे द्वारकामायि धीमहि तन्नः साई प्रचोदयात्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। అనంత ప్రేమ స్వరూపులారా, బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులలో కీలకమైన వ్యక్తులు 2 ఉన్నారు. మొదటి వ్యక్తి ఆంజనేయ శర్మ గారు, రెండో వ్యక్తి లింగారెడ్డి. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు కావటంలో అందరూ కూడా శ్రమించారు. వాళ్ళందరికీ శుభాశీస్సులు అందజేస్తూ నేను నా స్వపరిచయం 2 నిమిషాలు ముగించుకుంటాను. స్వపరిచయం అనేది 2 నిమిషాల్లో ముగిస్తాను. నేను 91వ సంవత్సరంలో ఈ మార్గంలోకి వచ్చాను. 1991లో ఈ మార్గంలోకి వచ్చాను. 1976లో జూనియర్ లెక్చరర్గా వృత్తిని చేపట్టాను. జూనియర్ లెక్చరర్గా జువాలజీలో. 1980లో డిగ్రీకి ప్రమోషన్ వచ్చింది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వర్క్ చేశాను. ఆ తర్వాత 1991లో అనుకోకుండా ఈ మార్గంలోకి ప్రవేశించడం జరిగింది. అనుకోకుండానే కంటే కూడా అవసరం కొద్దీ ప్రవేశించాను. 1991లో 93లో గురుపీఠాన్ని అధిరోహించాను. గురువుగా శిక్షణ పొంది ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొన్నాను. 98వ సంవత్సరంలో సంస్థను స్థాపించాను.
శ్రీ సత్యసాయి ధ్యాన మండలి. ఆ తదుపరి 99వ సంవత్సరంలో తొందరపడి నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. మాది యూజీసీ స్కేల్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్, అది కూడా వదిలేశాను. పూర్తి కాలం ఆధ్యాత్మిక ప్రచారంలో పాల్గొన్నాను. సరే, ఒక సెక్షన్ అయిపోయింది. నేను ఎందుకు ఈ మార్గంలోకి ప్రవేశించాను, ప్రవేశించకముందు ఎలా ఉన్నాను, ప్రవేశించిన తర్వాత ఎలా ఉన్నాను, ప్రవేశించక ముందుకి ప్రవేశించిన తర్వాత వ్యత్యాసం ఏమిటి అనే దాని గురించి మీతో పంచుకుంటాను. నేను గుంటూరు జిల్లాలో, ఇప్పుడు పల్నాడు జిల్లాగా మారింది అది, ఒక సామాన్యమైనటువంటి సాదా సీదా పేద రైతు కుటుంబంలో, వెనుకబడ్డ ప్రాంతంలో జన్మించాను. సాదా సీదా రైతు కుటుంబంలో, పేద కుటుంబంలో మామూలు స్థాయి జీవితాన్ని ప్రారంభించాను. అయితే విషయం ఏంటంటే, నేను మా అమ్మా నాన్నలకి 11వ సంతానం, 11th ఇష్యూ. మా అమ్మా నాన్న ఇద్దరు కూడా శారీరకంగా మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి తరుణంలో వాళ్ళు నాకు జన్మనిచ్చారు. వాళ్ళిద్దరు వీక్గా ఉన్నారు. మా అమ్మగారికి మెనోపాజ్ టైం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆమె శారీరకంగా బలహీనంగా ఉంది, ఎందుకంటే అంతకుముందు 10 మందికి జన్మనిచ్చారు కాబట్టి బలహీనంగా ఉన్నారు. సరే, నేను 11వ సంతానంగా జన్మించాను. నా గురించి 3 మాటలు చెప్తాను. అది ఊహే తప్ప వాస్తవంగా నేను చూడలేదు. ఒకటి, నెలల నిండక ముందే జన్మించాను. అప్పట్లో తెలియదు కదండి, ఎన్ని నెలలు ఏంటనే తెలియదు. వాళ్ళు ఊరిక ఊహించుకుంటూ ఉంటారు. నెల నిండక ముందే జన్మించాను. రెండవది, అతి సన్నగా ఉన్నాను. మూడవది, బరువు తక్కువగా ఉన్నాను. నాలుగవది, ఎనీమియా ఉంది. ఐదవది, రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంది. ఇది నా జీవిత ప్రస్థానం, ప్రాథమిక జీవిత ప్రస్థానం. ఇది అతి భయంకరమైనటువంటి జీవితం. నాకంటే ముందున్నటువంటి వాళ్ళలో 4 చనిపోయారు, 6 అక్కయ్యలు మిగిలారు. నేను చిట్ట చివరి సంతానం, కడపడ సంతానం. నేను అసలు బ్రతుకుతానో లేదో అనేటటువంటి భయంతో మా అమ్మ దేవుళ్ళకు పూజలు చేస్తూ ఉండేది. ఆ విధంగా జీవితం భయంకరంగా మొదలైంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నడుస్తూ ఉంటేనే పడిపోయేవాడిని, నడుస్తూ నడుస్తూ పడిపోయేవాడిని. పడిపోయిన తర్వాత బ్లడ్ రాదు, అసలు బయటికి రక్తం రాదు. అక్కడ తెల్లగా ఎముక కనపడుతూ ఉండేది. అక్కడ రక్తం బయటికి రాదు, ఎముక కనపడుతూ ఉండేది. అంటే నాది ఎంత భయంకరమైన జీవితం ఒకసారి ఊహించుకోండి. ఒక రకంగా చెప్పాలంటే, జన్యుపరమైనటువంటి లోపం వలన వంశపారంపర్య దీర్ఘకాలిక వ్యాధులు సంభవించి నా జీవితం మీదనే నాకు అనుమానం వేసింది. నన్ను డెత్ ఫోబియా వెంటాడుతూ వచ్చింది. అయితే కొన్ని వీక్నెస్లు ఉన్నాయి, నాలో ఒక మెరిట్ కూడా ఉంది. అదేమిటంటే, క్లాసులో సరిగ్గా కూర్చునేవాడిని కాదు, శ్రద్ధగా వినేవాడిని, పెద్దగా చదివేవాడిని కాదు. 6th క్లాస్ నుంచి ఎంఎస్సి వరకు అన్ని ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. వెంటనే జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించుకున్నాను. డిగ్రీ కళాశాలకు ప్రమోషన్ వచ్చింది. ఎంతో కొంత నెగిటివ్ యాటిట్యూడ్ నుంచి బయటపడ్డాను. అయితే నా మనసులో ఒక భయం పడింది. అదేమిటంటే, రిటైర్ కాకముందే చనిపోతానేమో, బలహీనంగా ఉన్నాను కాబట్టి నా వృత్తికి న్యాయం చేయలేను, నా కుటుంబాన్ని సరిగా పోషించుకోలేనేమో, జబ్బుల నుంచి బయటపడటం ఎట్లా, ఆరోగ్యాన్ని పొందటం ఎట్లా అనే దాని గురించి కసరత్తు చేశాను, తీవ్రమైన కసరత్తు చేశాను. ఒక రకంగా అన్వేషణ చేశాను, పరిశోధన చేశాను.
అల్లోపతికి వెళ్ళాను, ఆయుర్వేదానికి వెళ్ళాను, హోమియోపతికి వెళ్ళాను, నాటు వైద్యానికి వెళ్ళాను. అన్ని రకాల వైద్య విధానాలను చవి చూశాను. అయితే నేను జువాలజీ లెక్చరర్ కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక నగ్న సత్యం మీకు చెప్తాను. జీనుల యొక్క లోపం వలన వంశపారంపర్యంగా తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకు సంక్రమించినటువంటి వ్యాధులకు నవీన వైద్య విధానంలో ఎటువంటి పరిష్కారం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ ఐటీ రంగంలో దిగ్గజం ఉన్నారు, ఒకళ్ళు తెలిసే ఉంటుంది మీకు. వారు అనంతపురం వాసి. చెప్పగలరా? సత్యం నాదెళ్ళ. ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళి ఆంధ్రాకి రమ్మని చెప్పి ఆహ్వానించారు. ఐటీ దిగ్గజం అంటారు ఆయన్ని. ఆయనకి ఇటీవల కాలంలో సంతానం కలిగింది. ఆ బిడ్డకి ఒక భయంకరమైనటువంటి వ్యాధి జన్యుపరంగా సంక్రమించింది. అదేమిటంటే తలసేమియా. విన్నారా? తలసేమియా అనేటటువంటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిలో ఉన్నటువంటి ప్రమాదం ఏమిటంటే 13 సంవత్సరాల వరకు రక్తం ఉత్పత్తి కాదు. అసలు స్ప్లీన్ ద్వారా రక్తం ఉత్పత్తి కాదు, ఆర్టిఫిషియల్గా రక్తం ఇస్తూ ఉండాలి. ఆ తర్వాత బోన్ మ్యారో యాక్టివేట్ అయ్యి తర్వాత బ్లడ్ ఉత్పత్తి అవుతుంది, ఆర్బీసీ ఉత్పత్తి అవుతుంది. కొడుకు చనిపోయాడు ఈ మధ్య కాదులే, చదువు సంవత్సరం అయింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రతిష్టలు పొందాను, కానీ నా బిడ్డను కాపాడుకోలేకపోయాను, నా సంపాదన ఏం చేసుకోవాలని చెప్పి ఆయన విపరీతంగా డిప్రెషన్కి లోనై ఆ తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చారు. నేను కూడా నా మనసులో పడ్డటువంటి ఒకే ఒక భయం ఏంటంటే, వృత్తికి న్యాయం చేయాలి, నా భార్య బిడ్డలను చూసుకోవాలి, బాగా చూసుకోవాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, రిటైర్ కాకముందే నేను చనిపోకూడదు అనేటటువంటి భావంతో ఫోబియా ఉంది నా లోపల. జబ్బులు కూడా ఎటువంటివి? ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి నివారణ లేనటువంటి జబ్బులు ఉన్నాయి. ఇవాళ మీరు చూస్తున్నటువంటి భిక్షమయ్య శరీరానికి ఆనాడు భిక్షం యొక్క శరీరానికి సంబంధం లేదు. నరకాన్నే చూశాను నేను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 9:30కి నిద్రపోయేవాడిని. రొటీన్గానే ఆహారం తీసుకొని 9:30కి నిద్రపోయేవాడిని. కరెక్ట్గా 1:30కి మెలకు వస్తుంది. 1:30కి మెలకు వస్తుంది. 1:30 నుంచి 4:30 వరకు విపరీతంగా థాట్స్ వస్తూ ఉంటాయి. అన్నీ నెగిటివ్ థాట్సే. నాది కొంచెం హేతువాద భావాలు, నాస్తికవాద భావాలు, వామపక్ష భావాలు, కమ్యూనిస్ట్ భావాలు, ఆ తర్వాత సైన్స్ పరమైన అంశాలు ఉండటం వల్ల అది ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే విపరీతంగా తల్లడిల్లిపోయేవాడిని. ఇక మరొకటి ఏంటంటే, మరొక ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతి 15 రోజులకు ఒకసారి మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. 1 సైడెడ్ హెడేక్ వస్తుంది, ఇటువైపే వస్తుంది. ఉదయం లేవగానే ఆ తలనొప్పి మొదలవుతుంది. సాయంత్రం 5:30, 6 అయ్యేంత వరకు తలనొప్పి కొనసాగుతుంది. 6 అయ్యేసరికి తిన్నది తాగింది మొత్తం వాంతి అవుతుంది, వామిటింగ్స్ అవుతాయి. అపస్మారకంగా పడిపోయేవాడిని. నెక్స్ట్ డే మార్నింగ్కి అది కొద్దిగా క్లియర్ అయ్యేది. ఇది దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. ఎట్లా వీటి నుంచి బయటపడటం, ఎట్లా కుటుంబానికి న్యాయం చేయాలి, రిటైర్ అయ్యేంతవరకు వృత్తిలో కొనసాగాలి, మార్గం ఏంటని ఆలోచిస్తూ ఉంటే లక్కీగా నాకు ఒక బుక్ దొరికింది. ఎక్కడంటే ఢిల్లీలో లక్ష్మీనారాయణ టెంపుల్లో శివానంద గారు రచించినటువంటి మెడిటేషన్ అనే పుస్తకం దొరికింది. ఢిల్లీలో లక్ష్మీనారాయణ గారి టెంపుల్లో మెడిటేషన్ అనే బుక్ దొరికింది నాకు. అది కొనుక్కున్నాను. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చేంతవరకు దాన్ని 2 సార్లు చదివాను.
నాకు అనిపించింది ఏంటంటే ధ్యానం ద్వారా, సమాధాభ్యాసం ద్వారా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా 100% ఆరోగ్యాన్ని పొందొచ్చు అనేటటువంటి భావన కలిగి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. 91వ సంవత్సరంలో చిలకలూరుపేటకి ఒక ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు వచ్చి క్లాసులు పెడుతూ ఉంటే, క్లాసు నిర్వహిస్తూ ఉంటే క్లాసులకు అటెండ్ అయ్యాను. అయితే ఆ క్లాసుల వల్ల నాకు ఎటువంటి మేలు జరగలేదు, కొంత నష్టం కూడా జరిగింది. ఎట్లంటే ధ్యానాన్ని గురించి, సమాధిని గురించి వాళ్ళు శాస్త్రయుక్తంగా అందించనందువలన, ధ్యానాన్ని గురించి, సమాధాభ్యాసాన్ని గురించి వాళ్ళు శాస్త్రయుక్తంగా అందించనందువలన అతిగా మెడిటేషన్కి వెళ్ళి విపరీతంగా బరువు తగ్గిపోయాను. ఊపిరితిత్తుల నుంచి కఫము, కళ్ళ, రక్తం బట్ట మొదలుపెట్టాను. అంతకుముందు నాకు బ్రాంకియటియాసిస్ ఉంది. ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత అది పెరుగుతూ వచ్చింది. విషయం ఏంటంటే 84.5 కేజీలు బరువు ఉన్నటువంటి నేను 84.5 కేజీలు బరువు ఉన్నటువంటి నేను 58.5 కేజీలకు తగ్గాను, పడిపోయాను. అంతకుముందు హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్ట్ భావజాలం ఉంది కదా. నేను ఈ మార్గానికి వచ్చిన తర్వాత, ధ్యానం కొనసాగిస్తున్న తర్వాత మా స్టాఫ్ మొత్తం నన్ను ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. ఏంటి నీకు ఈ పిచ్చి, నల్లగా ఉన్న ముఖం కొంచెం బాగుంది, కళగా ఉంది, ఇప్పుడు ముఖంలో కళ తప్పింది, ప్రేత కళ పడిపోయింది, ఎందుకంత పిచ్చి పిచ్చి పనులు చేస్తానని చెప్పి స్టాఫ్ నన్ను మందలించారు, మా స్టాఫ్ కొంతమంది. అయితే దుష్ఫలితం వచ్చినప్పటికీ నాకు ఆధ్యాత్మిక మార్గం పట్ల సదభిప్రాయం ఏర్పడింది. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ స్పిరిచువాలిటీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. బిడ్డలారా, ఒక్కసారి జాగ్రత్తగానండి. వ్యక్తి సమస్యలకు, కుటుంబ సమస్యలకు, సామాజిక సమస్యలకు, ప్రపంచ సమస్యలకు, ప్రకృతి సమస్యలకు, ఫర్ ఆల్ ద ప్రాబ్లం స్పిరిచువాలిటీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. ఇవాళ కాకపోయినా 2035 తర్వాత ఇది రుజువు అవుతుంది. ఇవాళ కాకపోయినా 2035 తర్వాత ఇది రుజువు అవుతుంది. ఇప్పుడు నా మాట గుర్తుపెట్టుకోండి, రిటర్న్గా మీరు మనసులో పెట్టుకోండి. 2035 తర్వాత ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేటటువంటి రోజులు రాబోతున్నాయి. అందుకే పత్రిజీ గారు లాంటి వ్యక్తులు కూడా ఒక బలమైనటువంటి ఆశయంతో, దృక్పథంతో ముందుకెళ్తున్నారు. తప్పనిసరిగా ఫలితం వస్తుంది. అయితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలి అనే భావన కలిగింది. అందించినటువంటి విధానం పట్ల మాత్రం నాకు సదభిప్రాయం లేదు. కమర్షియల్గా ఉంది అంతా కూడా. వచ్చిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మీద వాళ్ళని పట్టించుకోవట్లేదు. థాట్స్ని గురించి, సమాధిని గురించి, ధ్యానాన్ని గురించి అసలు ఏమీ చెప్పలేదు. నేను నష్టపోయాను. అది నాలో కసిని పెంచింది, బాగా కసిని పెంచి నేను బాగా తెలుసుకోవాలనేటటువంటి భావంతో ముందు భగవద్గీత ఒక వ్యక్తి ద్వారా చెప్పించుకున్నా. 707 శ్లోకాలు చెప్పించుకున్నాను. అది నాకు పెద్దగా అర్థం కాలేదు, ఎందుకంటే అప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాను కాబట్టి. తర్వాత కొన్ని బుక్స్ చదివాను. నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి మహానుభావుడు ఎవరంటే స్వామి అభేదానంద. మీరు నెట్లోకి వెళ్ళండి, ఆ మహానుభావుడు యొక్క లిటరేచర్ బాగా దొరుకుతుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ విత్ యువర్ ఇన్ఫినిట్, సెన్సిటివ్ అండ్ వాల్యుబుల్ మైండ్ అన్నారు ఆయన. సున్నితమైన, సూక్ష్మమైన, అనంతమైనటువంటి మేధస్సుతోటి క్రొత్త శరీరాన్ని కూడా సృష్టించుకోవచ్చు అన్నారు ఆయన. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే, ఇంకొక మాట చెప్తున్నాను, యూ కెన్ చేంజ్ ద జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద బాడీ ఆల్సో. జీన్స్ కూడా మార్చుకోవచ్చు. ఇంకొక మాట చెప్తున్నాను, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద హ్యూమన్ మైండ్. మానవ మేధస్సుకు అసాధ్యం అనేది లేనే లేదు. ఇంకొక మాట చెప్తున్నాను, హ్యూమన్ మైండ్ ఈజ్ ద ఇన్ఫినిట్ లైబ్రరీ ఆఫ్ ద యూనివర్స్. హ్యూమన్ మైండ్ ఈజ్ ద ఇన్ఫినిట్ లైబ్రరీ ఆఫ్ ద యూనివర్స్. భిక్షమయ్య మెదడు కేవలం ఇక్కడే ఉంది, కానీ భిక్షమ యొక్క ప్రజ్ఞ మాత్రం
ఎంత దూరం పోతుందో మనం చెప్పలేం. కాబట్టి హ్యూమన్ మైండ్ ఈజ్ ద ఇన్ఫినిట్ లైబ్రరీ ఆఫ్ ద యూనివర్స్. నీ యొక్క మాటేనండి. నో నాలెడ్జ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ఇట్. బయట నుంచి ఎటువంటి జ్ఞానం పొందవలసిన అవసరం లేదు, మొత్తం ఎక్కడుంది? లోపలే ఉంది. జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటే ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటుంది. జ్ఞానపరంగా కుంచుకుంటే ప్రజ్ఞ కూడా కుంచుకుంటుంది, భౌతికవాద మత్తు పెరుగుతుంది. అది చెప్పిన తర్వాత ఆయన ఇంకొక చోట ఒక మాట అన్నాడు. అదేమిటంటే, డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌ ఎవర్ గ్రేట్ హీ మే బీ. ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ హౌ ఎవర్ గ్రేట్ హీ మే బీ. నీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా గుడ్డిగా నమ్మొద్దు అన్నాడు. నాకు కావాల్సింది కూడా అదే. అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్, దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నాడు. నీకు అనుభవంలోకి వచ్చేంతవరకు సిద్ధాంతంగా మిగిలిపోతుంది, అనుభవంలోకి వస్తే సత్యం అవుతుంది. అనుభవంలోకి వచ్చేంతవరకు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అన్నాడు ఆయన. ఇవన్నీ కూడా నాకేదో భావసారూప్యత కలిగింది. అట్లా ముందుకు వస్తూ ఉన్నాను. తర్వాత ఏమనుకున్నానంటే, నేను కాలేజీ లెక్చరర్ను కాబట్టి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ ఉంటే నాకు ఆరోగ్యం సిద్ధిస్తుంది అనేటటువంటి భావంతో ఆధ్యాత్మిక ప్రచారం కోసం 93వ సంవత్సరంలో గురూజీగా గురుపీఠాన్ని అధిరోహించాను. 98వ సంవత్సరంలో నాకేమనిపించిందంటే, హోల్ టైం ఈ ఆధ్యాత్మిక ప్రచారం ఉంటే బాగుంటుంది అనేటటువంటి భావంతో సంస్థను స్థాపించాను. 99వ సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేశాను. 2015 నాటికి ఫిజికల్గా నాలో ఉన్న జబ్బులు మొత్తం పోయాయి. నేను పత్రిజీ గారి పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఇప్పుడు 76లో ఉన్నాను. ఒక్కరోజు కూడా నాకు రెస్ట్ లేదు. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. కానీ నీరసం కానీ బద్ధకం కానీ అవేమి నాకు లేవు. 76వ సంవత్సరం నా జీవితంలో సంభవించినటువంటి 2 ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఇవి 2 చెప్తాను. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉన్నప్పటికీ అందరూ అవగాహన గావించుకోలేరు. ఎందుకంటే స్పిరిచువాలిటీ కాంట్రడిక్టరీ అంశాలతో కూడి ఉంటుంది, అందరూ అవగాహన చేయించుకోలేరు. కానీ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం కదా. మా నాన్నగారికి సైట్ ప్రాబ్లం ఉంది. ఆయన దాదాపు 90 సంవత్సరాలు జీవించాడు. చివరిలో ఆయన్ని ఖననం చేసేటప్పుడు అద్దాలు కూడా పక్కన పెట్టి నేను ఖననం చేశాను. మా అమ్మగారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ నేనే చేయించాను. నేనే స్వయంగా చేయించాను. మా అమ్మగారు చనిపోయే రోజు వరకు స్పెడ్స్ వాడారు. 2007వ సంవత్సరంలో నాకు సైట్ ప్రాబ్లం వచ్చింది. దగ్గరలో ఉన్నటువంటి ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, జనరల్గా ఎవరికైనా వచ్చుద్దండి, మీరు దాదాపు 60లో పడ్డారు, ఇది తప్పనిసరిగా అందరికీ వచ్చుద్దు, మీకు వచ్చింది ఇది ప్రత్యేకమేం కాదు, స్పెడ్స్ రాస్తాను మీరు వాడండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పవర్ పెరిగితే స్పెడ్స్ మార్చవలసి వస్తుంది, క్యూర్ మాత్రం ఇంపాసిబుల్, సాధ్యం కాదన్నారు. సరే స్పెడ్స్ రాయించుకున్నాను, వచ్చాను. బిడ్డలారా, 2015వ సంవత్సరంలో చిలకలూరుపేట దగ్గర కోటప్పకొండలో ఒక క్యాంపు నిర్వహించి నేను నా శ్రీమతి మాతాజీ గారు ఇద్దరం కూడా విజయవాడ వస్తున్నాం. క్వాలిస్లో వస్తున్నాం. ఎడ్లపాడు వచ్చేసరికి నేను క్వాలిస్లో ఉన్నాను, పేపర్ చదువుతున్నాను, కళ్ళకు కళ్ళజోడు లేదు. జర్నీలో ఉన్నాను, క్వాలిస్లో ఉన్నాను, ఈనాడు పేపర్ చదువుతున్నాను, కళ్ళకు కళ్ళజోడు లేదు. అంటే కళ్ళకు కళ్ళజోడు లేకుండా నేను చదువుతున్నా చిన్న అక్షరాలు కూడా. ఆ రోజు నా కళ్ళజోడిని క్వాలిస్ బండిలో డాష్ బోర్డులో పెట్టాను. ఇప్పుడు 76 ఇయర్స్లో ఉన్నాను. ఇప్పటివరకు నేను కళ్ళజోడు వాడలేదు అసలు. ఇక్కడ సైట్ పెరగకుండా చూసుకోవచ్చు, సైట్ రాకుండా చూసుకోవచ్చు, వచ్చిన సైట్ పోవటం ఏంటి? దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఇంకొక విషయం, నేను బళ్ళారిలో బ్రహ్మోపదేశం చేసి నేను మాతాజీ గారు ఇద్దరం విజయవాడ వస్తూ ఉంటే ఒక ఆమెకి అప్పర్ బెర్త్ వచ్చింది.
ఆమె ఎక్కలాకి ఇబ్బంది పడుతూ ఉంటే నేనేం చేశానంటే నా లోయర్ బర్త్ ఆమెకి ఇచ్చి నేను పైకి ఎక్కుతున్నాను. ఎక్కేటప్పుడు కాలికి రాడ్డు కొట్టుకుంది. దాన్ని నేను పెద్దగా పట్టించుకోకుండా క్లాసులు చేస్తూ ఉన్నాను. అది పెరిగి పెద్దదైపోయింది, స్ట్రెస్ ఫ్రాక్చర్గా మారింది. సరే వెంటనే క్లాసులు ఆపేసి ఆర్థోపెడిక్ హాస్పిటల్కి వెళితే వాళ్ళు కట్టేశారు. ఒక 3 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. నేను రెస్ట్ తీసుకుంటా ఉన్నాను. లోపల ఏమన్నా పొరపాటున పసు పేరుకుందేమో, క్యాన్సర్కి లీడ్ చేస్తుంది అనేటటువంటి భావనతోటి వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇచ్చారు. 16 యాంటీబయాటిక్స్ ఇచ్చారు మామూలు బాడీకి ఇచ్చినట్టుగా. నా జుట్టు మాత్రం 65 to 70% ఊడిపోయింది. మాతాజీ గారు తలంటి స్నానం చేపిస్తూ ఇదే లాస్ట్ అనుకుంటే నెక్స్ట్ టైం మీకు నేను తలంటి స్నానం చేయించాల్సిన పని లేదు, జుట్టు అంతా పోయిందన్నారు. మీరు నమ్మండి నమ్మకపోండి, 8 monthsలో పోయిన జుట్టు మొత్తం వచ్చేసింది. ఇప్పుడు చూసుకోండి, జుట్టు చూసుకోండి. సో ఎలా సాధ్యమైందండి? దానికి వెళ్దాం. ఇప్పుడు ఆధ్యాత్మికత గురించి 3 పాయింట్లు చెప్తాను. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, ఆధ్యాత్మికత అంటే ఆత్మను గురించి తెలియజేసేది, ఒక వ్యక్తిని ఆత్మస్థితికి చేర్చేది. మళ్ళీ అదే పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఆధ్యాత్మికత అంటే ఆత్మను గురించి తెలియజేసేది, ఒక వ్యక్తిని ఆత్మస్థితికి చేర్చేది. రెండో పాయింట్ చెప్తున్నాను. ఆధ్యాత్మికత అంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. ఆత్మ విజ్ఞాన శాస్త్రం, సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇక మూడో పాయింట్ చెప్తున్నాను. ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని మార్చటం కానే కాదు. ప్రపంచం ఎప్పుడూ మారదు. ఒక వ్యక్తిని మార్చటం అనేది బోధించినంత, ఊహించుకున్నంత సులభం మాత్రం కాదు. ఎందుకంటే అతనికి జీన్స్ కొన్ని 100 తరాల నుంచి వస్తూ ఉంటాయి. ఆ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మార్చడం అనేది మామూలుగా సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. అయితే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే, ఒక మాట చెప్తున్నాను, ఉద్ధరేదాత్మ నాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే. కరెక్ట్గా ఒక మాట చెప్తున్నాను, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం జరిగితే నీ కుటుంబ సభ్యులను ఉద్ధరించేటటువంటి అర్హత వస్తుంది. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఉద్ధరించేటటువంటి అర్హత నీకు రాదు కదా. ఇంకొక కీ పాయింట్ చెప్తాను, ఇది ఇంకా కీ పాయింట్, చాలా కీ పాయింట్. నీ గురించి నువ్వు తెలుసుకుంటే అందరిని గురించి, అన్నిటి గురించి తెలిసిపోతుంది. ఇంగ్లీష్లో చెప్తాను, ఇఫ్ యు నో యువర్ సైకాలజీ యూ కెన్ నో ద సైకాలజీ ఆఫ్ అదర్స్. ఇంకొక మాట చెప్తున్నాను, ఇఫ్ యూ స్టడీ యువర్ మైండ్ యూ కెన్ స్టడీ ద మైండ్స్ ఆఫ్ అదర్స్. ఇఫ్ యూ కంట్రోల్ యువర్ సెల్ఫ్ యూ కెన్ కంట్రోల్ అదర్స్. ఇఫ్ యూ కాంకర్ యువర్ సెల్ఫ్ యూ కెన్ కాంకర్ అదర్స్. ప్రపంచాన్ని మార్చడం కాదు, ముందు నిన్ను ఉద్ధరించుకో చాలు. ఇది ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి కళాత్మక జీవన విధానం. మానవుడు చేసిన పెద్ద తప్పేందంటే, సరిదిద్దుకోలేని తప్పేందంటే, పంచభూతాల మధ్య ప్రశాంతంగా జీవించేటటువంటి మానవుడు ప్రకృతిని వదిలేసి కుటుంబ వ్యవస్థకు, సామాజిక వ్యవస్థకు, సంఘ వ్యవస్థకు మారాడు. అంటే ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించేటటువంటి మానవుడు స్థిర నివాసానికి వచ్చాడు. నేను, నా భార్య, నా పిల్లలు, నా సంసారము, నా కుటుంబం, నా ఆదాయం, నా ఖర్చు, వాళ్ళ పోషణ, ఇదంతా అతనికి భారంగా మారింది. జాగ్రత్తగా వినండి. 2 వ్యక్తులు దూరంగా ఉంటే తప్పనిసరిగా ప్రశాంతంగా ఉంటారు. అదే వ్యక్తులు సన్నిహితంగా ఉంటే ఒకళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ మరొకళ్ళు చూసుకుంటారు, ఒకళ్ళ మీద మరొకళ్ళు ఆధారపడతారు, ఒకళ్ళు లేకుండా మరొకళ్ళు బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని వేదాంత పరిభాషలో మోహం అంటారు, అటాచ్మెంట్ అంటారు. ఇటు చూడండి, అటాచ్మెంట్ ఈజ్ ద మదర్ ఆఫ్ మిజరీ, సారో, సఫరింగ్ అండ్ డిసీజ్. మళ్ళొకసారి చెప్పనా, భార్యాభర్త ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారంటే ముందు పాజిటివ్తో మొదలవుతుంది దాంపత్య జీవితం, తర్వాత నెగిటివ్ని చూసుకోవటం మొదలు పెడతారు.
ఒకళ్ళలో ఉన్నటువంటి లోపాలు మరొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళ మధ్య ప్రేమ తగ్గిపోతుంది, మోహం పెరుగుతుంది. మోహాన్ని వేదాంత పరిభాషలో అటాచ్మెంట్ అంటారు. అటాచ్మెంట్ ఈజ్ ద మదర్ ఆఫ్ మిజరీ, సారో, సఫరింగ్ అండ్ డిసీజ్. మోహాన్ని వదిలించుకుంటే దాన్నే మోక్షం అంటారు. మోహంతో ఉంటే అవతల వ్యక్తికి ఏమవుతుందని అనేటువంటి భయం యువతల వ్యక్తికి ఉంటుంది, యువతల వ్యక్తికి ఏమవుతుందనే భయం అవతల వ్యక్తికి ఉంటుంది. అక్కడ ప్రేమ తగ్గుతుంది, మోహం పెరుగుతుంది. ఇది చాలా ప్రమాదం. దీనికి పరిష్కారంగా ఋషులు ఏం చేశారంటే, ఋషులు అనుకోండి, ఆర్యులు అనుకోండి, ఎవరినైనా అనుకోండి, వాళ్ళు 5 ప్రశ్నలకు సమాధానం కనుక్కున్నారు. ఈ 5 ప్రశ్నలు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, నేను ఎవరు? హూ యామై, హూ యామై, హూ యామై, హూ యామై. నువ్వు ఎవరు అసలు? నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు? హూ యామై, హూ యామై, హూ యామై, హూ యామై. రెండో క్వశ్చను, నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను? ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎవరు, నేను ఎక్కడి నుండి వచ్చాను? ఇది రెండోది. మూడోది, నాన్న, ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది? మూడో క్వశ్చను. మరలా ఎందులో లయమైపోతుంది? 4వ క్వశ్చను. పుట్టుకకు ముందు మానవ జీవితం ఏమిటి? మరణం తర్వాత జీవితం ఏమిటి? మధ్యలో కొనసాగేటటువంటి నాటకం ఏమిటి? ఈ 5 ప్రశ్నల గురించి వాళ్ళు ఆలోచించి వాళ్ళు శాస్త్రయుక్తమైన సమాధానం పొందారు. 5 ప్రశ్నలు మళ్ళీ చెప్తున్నాను. నేను ఎవరు? నేను ఎక్కడ నుండి వచ్చాను? ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది? మరలా ఎందులో కలిసిపోతుంది? పుట్టుకకు ముందు జీవితం ఏంటి? మరణం తర్వాత జీవితం ఏంటి? మధ్యలో కొనసాగేటటువంటి మాయ నాటకం ఏమిటి? బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, భార్య ఏమిటి, పిల్లలు ఏమిటి, రాబడి ఏమిటి, ఖర్చు ఏమిటి? ఇటువంటి విషయాల గురించి మొత్తాన్ని గురించి వాళ్ళు అద్భుతంగా పరిశోధన చేసి అనుభవాన్ని పొంది అనుభవ సారాన్ని మనకు అందించారు. దాన్ని ఏమంటారంటే ఉపనిషత్తుల సారం అంటారు. ఉపనిషత్తులన్నీ కూడా ఋషుల యొక్క అనుభవాలు, అవి వాళ్ళు మనకు అందించారు. ఇప్పుడు ఇంక అసలు విషయానికి వద్దాం. క్లుప్తంగా చెప్తున్నాను, నాకు అర్జునుడు 10 పాయింట్లు చెప్తున్నాను. నేను అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవ చైతన్యం కాదు, ప్రాణం కాదు, ప్రాణశక్తి కాదు. నేను అంటే భగవంతుడు. 10 పాయింట్లు మీరు ఏళ్ళు పెట్టుకుని చూసుకోండి. శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవ చైతన్యం కాదు, ప్రాణం కాదు, ప్రాణశక్తి కాదు. నేను అంటే భగవంతుడు. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను, వినండి ఒకసారి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించినా తిరస్కరించినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అంగీకరించినా తిరస్కరించినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, నీవు నేను అందరం సాక్షాత్తు భగవంతుళ్ళమే. నేను భగవంతుడి నుండి వచ్చాను, మరలా తిరిగి భగవంతుళ్ళు కలిసిపోతాను. నువ్వంతే, నేనంతే, ఎవరైనా అంతే. మరోసారండి, ఇంగ్లీష్లో ఒక మాట చెప్తున్నాను. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్, బట్ ఇట్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. ప్రతి ఒక్కళ్ళు సాక్షాత్తు భగవంతునికి ప్రతిరూపాలే, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఎవ్రీబడి ఈజ్ మూవింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. ప్రతి ఒక్కళ్ళు కూడా సంపూర్ణ స్వేచ్ఛ వైపుకే పయనిస్తున్నారు, కానీ తెలియకుండా జరుగుతూ ఉంది. ఇంకొక మాట చెప్తున్నాను. దేవాలయంలో ప్రతిష్ఠించబడ్డటువంటి విగ్రహం భగవంతుడే, ఆ విగ్రహాన్ని కడిగేటటువంటి జలం భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పసుపు కుంకుమ భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పుష్పాలు భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి పూజారి భగవంతుడే, విగ్రహాన్ని పూజించేటటువంటి అన్ని పదార్థాలు కూడా భగవంతుడే. దేవాలయంలో మొత్తం భగవంతుని మయమే. దేవాలయం ముందున్నటువంటి మెట్లు భగవంతుడే, మెట్ల దగ్గర అడుక్కునేటటువంటి బిచ్చగాడు కూడా భగవంతుడే. ఇంకొక మాట చెప్తున్నాను. భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది, భగవంతుడికి భిన్నమైనది
భగవంతుడికి వేరైంది, భగవంతుడికి అతీతమైంది లేదు అసలు. భగవంతుని వెతుక్కోవటమే అపరిపక్వత, అజ్ఞానం. మట్టిలో ఉంది భగవంతుడే, మలంలో ఉంది భగవంతుడే, శవంలో ఉంది భగవంతుడే, మల్లెపూలో ఉంది కూడా భగవంతుడే కదా. అంతటా అణువులు, పరమాణువులు, రేణువులు, ప్రాణశక్తి, శుద్ధ చైతన్యమే కదా నాన్న. మనం ఏం చేస్తున్నాం? వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాం కాదు. మట్టిలో ఉంది భగవంతుడే, మల్లెపూలో ఉంది భగవంతుడే, మలంలో ఉంది భగవంతుడే, సేవలో ఉంది భగవంతుడే, నీ లోపలుంది భగవంతుడే, నీ ముందుంది భగవంతుడే, నీ పైనుంది భగవంతుడే, నీ క్రిందుంది భగవంతుడే, నీ వెనకుంది కూడా భగవంతుడే. ఎంత పొరపాటు చేస్తున్నారో ఆలోచించండి. ఎప్పుడైతే సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉంటాడు అనుకుంటావో ఇంకా సాధన ఎందుకు అసలు? సాధన దేనికి నాకు చెప్పండి. నీవే భగవంతుడు అయినప్పుడు, అండపిండ బ్రహ్మాండంత నీలోనే ఉన్నప్పుడు నువ్వు ఎవరి కోసం సాధన చేయాలి? దేనికోసం సాధన చేయాలి? ఆలోచించుకోండి. నీవే భగవంతుడు అయినప్పుడు, అండపిండ బ్రహ్మాండంత నీలోనే ఉన్నప్పుడు, ఇంకా చెప్తాను కావాలంటే, నీ లోపలే ఆత్మ ఉంది, నీ లోపలే ప్రేమ ఉంది, నీ లోపలే ఆనందం ఉంది, నీ లోపలే దివ్యత్వం ఉంది, నీ అంతరంగంలోనే గురువు ఉన్నాడు. నీ అంతరంగ సంస్కారాల ద్వారా నీ జీవితం కొనసాగుతుంది. సంస్కారాలు చెడుగా ఉంటే బయట ప్రపంచం చెడ్డగా కనిపిస్తుంది. సంస్కారాలు ఉత్తమంగా ఉంటే బయట ప్రపంచం. నా ప్రసంగం విన్నారండి, ఎంతో కొంత మీలో మార్పు వచ్చింది. బయటికి వెళ్ళారు, నీ శత్రువు కనపడ్డాడు, శత్రువును వ్యతిరేకించవు, ఎందుకంటే ప్రసంగం విన్నావు కాబట్టి ఈ విధంగా నీవు కానీ నేను కానీ భగవంతుడిగా జీవించలేకపోవడానికి, భగవంతుణ్ణి అనేటటువంటి అనుభవాన్ని పొందలేకపోవడానికి అడ్డుగోడలు చెప్తాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. సంస్కారాలు ఆ సంస్కారాలే నాన్న జీనులు. ఆ జీనులే నిక్షిప్తమై ఉన్నటువంటి, చిత్తంలో నిక్షిప్తమై ఉన్నటువంటి సమాచారం. ఆ చిత్తమే మెదడు, ఆ మెదడే రుగ్మతలకు మూలం. వినండి ఒకసారి, మీలో ఎవరికైనా షుగర్ వ్యాధి వచ్చిందంటే, చక్కెర వ్యాధి వచ్చిందంటే, అది మెదడులో ఉన్నటువంటి ప్యాంక్రియాటిక్ సెంటర్ దెబ్బతిన్నందువల్ల కలిగినటువంటి అవలక్షణం. ఎవరికైనా బైపాస్ సర్జరీ అయిందంటే, స్టంట్ వేశారంటే దానికి మూల కారణం మెదడులో ఉన్నటువంటి కార్డియక్ సెంటర్ దెబ్బతిన్నది. ఇక్కడ నేను మైక్తో మాట్లాడుతున్నాను, దీని స్విచ్ అంతా ఎక్కడుందంటే కరెంటు బోర్డులో ఉంది. కరెంటు బోర్డులో కనుక స్విచ్ ఆగిపోతే చెప్పండి నాన్న, నీ జీవితం కూడా అంతే. చూసుకోండి ఒకసారి. ప్రాణశక్తి తక్కువగా ప్రవహిస్తూ ఉంటే తమోగుణం, ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఉంటే రజోగుణం, ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే సత్వగుణం. వినండి, తమోగుణం భయంతో కూడి ఉంటుంది, రజోగుణం ఉద్రేకంతో కూడి ఉంటుంది, సత్వగుణం ధైర్యంతో కూడి ఉంటుంది. 3 గుణాలు తీసేసామనుకోండి, అదే గుణరహిత స్థితి, అదే పరబ్రహ్మ స్థితి, అదే పూర్ణ స్థితి, అదే భావాతీత స్థితి, అన్నీ అదే. ఇక్కడ ఏమున్నాయి? మనకి సంస్కారాలు ఉన్నాయి. బీ కేర్ఫుల్, బాగా వినండి ఒకసారి. సంస్కారం అన్నా, ముద్ర అన్నా, అనుభవం అన్నా, తర్వాత గుణాలన్నా, జ్ఞానం అన్నా, జ్ఞాన సముపార్జన అన్నా, జ్ఞానసేకరణ అన్న మొత్తం కూడా భగవంతుడే. మొత్తం సమాచారం అదంతా కూడా. ఆ సమాచారాన్ని వాస్తవంగా భ్రమించేటట్లయితే మనం మాయలో ఉంటాం. సమాచారం మాయను వదిలేసేటట్లయితే మనం భగవంతుడిగా జీవించగలుగుతాం. మళ్ళీ ఒక్కసారిగా మీలో మార్పు రాదు. విన్న తర్వాత మీకు ఇంకా అనుమానాలు పెరుగుతాయి, ఇంటికి పోయిన తర్వాత ప్రశ్నలు కూడా పెరుగుతాయి. నేను మరొకసారి చెప్తున్నాను, భగవంతుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నీవు నేను భగవంతుడి నుంచి వచ్చాము, మరలా ఎక్కడికి వెళతాం? మరి మెడిటేషన్ ఎందుకండి అంటారా? వినండి ఒకసారి. మన లోపల ఉన్నటువంటి సంస్కారాలు 2 రకాలుగా ఉంటాయి. ఉత్తమ సంస్కారాలు ఉంటాయి, చెడు సంస్కారాలు ఉంటాయి. ఉత్తమ సంస్కారాలని పంట అనుకోండి, చెడు సంస్కారాలని కలుపు మొక్కలు అనుకోండి. ఉత్తమ సంస్కారాలనేమో పంట అనుకోండి, చెడు సంస్కారాలు ఏమిటి? కలుపు మొక్కలు. ఉత్తమ సంస్కారాలని బంగారు సంఖ్యలు అనుకోండి,
చెడు సంస్కారాలు ఇనప సంఖ్యలు అనుకోండి. సింపుల్ టెక్నాలజీ. నేను 5 పాయింట్లు చెప్పి ఇంకా ఆపేస్తాను. 5 పాయింట్లు వస్తాయి. ముందు సంస్కారం అంటే ఎందుకు మళ్ళీ చెప్తున్నాను. సంస్కారం అంటే ముద్ర, కర్మ, గుణము, జ్ఞానము, జ్ఞాన సముపార్జన, అనుభవాలు వగైరా వగైరా వగైరా. ఎవ్రీథింగ్ మీరు వింటున్నారు అది సంస్కారమే. నేను బోధిస్తున్నాను సంస్కారమే. మీ చెవులు పనిచేస్తున్నాయి సంస్కారమే. మీ కళ్ళు పనిచేస్తున్నాయి సంస్కారమే. దాన్ని జీవుడు అంటారు, జీవభావం అంటారు. సో మన జీవితంలో మనం ఏం చేయాలి? ఈ సంస్కారాలని వాస్తవమా మాయకు ప్రతిరూపం అనేది సైంటిఫిక్ అనలైజ్ చేసుకోండి. సంస్కారాలు మనం బ్రతికున్నంతవరకు సంస్కారాలు పనిచేస్తూ ఉంటాయి. మనం చనిపోయిన మరుక్షణం, చెప్పండి నాన్న, చనిపోయిన మరుక్షణం లేదు, అక్కడ లేదు, బాడీలో ప్రాణశక్తి లేదు, జీవం లేదు, తీసి కింద పడుకోబెడతారు. చూసుకోండి ఒకసారి. ఎప్పుడైతే సంస్కారం పనిచేస్తుందో అతను తప్పనిసరిగా కర్మలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అసలు విషయం వినండి. కర్మలతో జీవితం ప్రారంభమవుతుంది. జీవితాంతం కర్మలు జరుగుతూనే ఉంటాయి. జ్ఞానపరగెదినటువంటి వ్యక్తి కర్మలను కరిగించుకుంటాడు. అజ్ఞానంలో జీవించేటటువంటి వ్యక్తి కర్మలను పెంచుకుంటాడు. కర్మలను పెంచుకుంటే మనోభారం పెరుగుతుంది. మనోభారం పెరుగుతుంటే శరీరం ఏమవుతుంది? జీవభావంతో జీవితం మొదలవుతుంది. మానవ రాజ్యాంగంతో జీవితం మొదలవుతుంది. జీవిత పుస్తకంతో జీవితం మొదలవుతుంది. జీవిత ప్రణాళికతో జీవితం మొదలవుతుంది. కర్మలతో జీవితం మొదలవుతుంది. ఆ కర్మలు జరుగుతూనే ఉంటాయి. ఒకసారి నకలు చూడండి. కర్మరాశిని తెలుసుకుని కర్మలు చేస్తూ ఉంటే కర్మల మోతాదు తగ్గుతుందమ్మా. కర్మరాశిని తెలియకుండా కర్మలు చేస్తూ ఉంటే కర్మల మోతాదు ఏమవుద్ది? చెప్పండి ఒకసారి. కొంచెం రెస్పాన్స్ ఇస్తే నేను కొంచెం సబ్జెక్ట్ పెంచుతా. అది మీకే లాభం, నాకు లాభం కాదు. వినండి ఒకసారి. కర్మలు చేయటం ద్వారా కర్మలు కరగాల, పెరగాల. అజ్ఞానికి కర్మలు చేయటం ద్వారా కర్మల మోతాదు పెరుగుతుంది. ఎట్లా? అతను ఆశించి కర్మలు చేస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, నా ప్రసంగం బాగుండాలి, మిగతా వాళ్ళకంటే నేను బాగా మాట్లాడాలి, వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, చప్పట్లు కొట్టాలి, సన్మానం చేయాలి, సత్కారం చేయాలి, ఇదంతా మనసులో ఉందనుకోండి. ఆశించి కర్మ అవుతుందా? ఆశించకుండా కర్మ అవుతుందా? వినండి ఒకసారి. అసలు నువ్వెవరివి? నువ్వు సాక్షాత్తు భగవంతుడు కదా. నీ లోపలే ఆత్మ ఉంది, నీ లోపలే ప్రేమ ఉంది, నీ లోపలే ఆనందం ఉంది, నీ లోపలే దివ్యత్వం ఉంది. నీ అంతరంగమే నీ గురువు కదా. ఇంకా ఆశించాల్సిన పని ఏమిటి? ఆశిస్తే బంధం, ఆశించకపోతే అది స్వేచ్ఛకు దారితీస్తుంది. అందరూ కూడా ఆశించకుండా కర్మలు చెయ్యరు. జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆశించకుండా కర్మలు చేస్తాడు. వాటిని నిష్కామ కర్మలు అంటారు. జ్ఞానపరంగా పరిణతి చెందినటువంటి వ్యక్తి ఆశించి కర్మలు చేస్తారు. వాటిని కామ్యకర్మలు అంటారు. కామ్యకర్మల వల్ల కర్మల మోతాదు పెరుగుతుంది. నిష్కామ కర్మల వల్ల కర్మల మోతాదు ఏమవుద్ది? తగ్గుతూ ఉంటుంది. కర్మల మోతాదు తగ్గుతుంది అనుకోండి, మనోభారం తగ్గుతుంది. మనోభారం తగ్గుతుంది అనుకోండి, శరీరం ఆరోగ్యం అవుతుంది. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నాను. నేను దాదాపుగా సాధన మానేసి 2 సంవత్సరాలు అయింది. ఎందుకంటే కళ్ళు మూసుకున్న భగవంతుడు, కళ్ళు తెరిచిన భగవంతుడు అనుకున్నప్పుడు ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసిన అవసరం లేదు కదా. ఆశించి కర్మలు చేస్తూ ఉన్నాం అనుకోండి, కర్మల మోతాదు పెరుగుతుంది. ఆశించకుండా కర్మలు చేసామనుకోండి, కర్మల మోతాదు ఏమవుతుంది? తగ్గుతుంది. ధ్యానం అంటే ఏందో చూడండి ఒకసారి. జస్ట్ టెక్నికల్గా చెప్తాను. మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు అంతరంగం నుండి కుప్పలు కుప్పలుగా, కట్టల కట్టలుగా, తెరలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక ఇదేంటంటే ఆలోచనలు ఉండకూడదు అనుకుంటారు. కాదు, ఆలోచనలతో పాటుగా ఉండటమే ధ్యానం అంటే. కళ్ళు మూసుకున్నావు, నీ గత చరిత్ర మొత్తం గుర్తుకొస్తూ ఉంది. కుప్పలు కుప్పలుగా, కట్టలుగా, తెరలుగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మనం ఏం కోరుకుంటాం? మంచి ఆలోచనలు ఉండాలనుకుంటాం, చెడు ఆలోచనలు వద్దు అనుకుంటాం. అవునా కాదా? నాకు మంచి జరగాలి అనుకుంటాం, చెడు జరగకూడదు అనుకుంటాం. కానీ ఒక విషయం చెప్పనా? చెడు జరిగితేనే మంచిది. చెడు జరిగితే చెడు కర్మలు కరిగిపోతాయి. మంచి జరిగితే మంచి కర్మలు పెరుగుతాయి. అక్కడ మంచి చెడు మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? ఎవరైనా జీవితంలో మొదటి అర్ధ భాగంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు చవి చూస్తారో వాళ్ళు ఏమవుతారంటే వాటిని కరిగించుకుంటారు.
నా జీవితం ఎలా ప్రారంభమైంది? రైతు బిడ్డని, పేద కుటుంబంలో పుట్టాను. ఈ చేతులతో నేను పశువులు కాశాను, విత్తనం పెట్టాను, కోత కోసాను, కూలి పనికి వెళ్ళాను. ఇవాళ డయస్ మీద కూర్చున్నాను కదా. నాకు జబ్బులే రాకపోతే, రుగ్మతలే లేకపోతే నేను ప్రయత్నం చేయనుగా. ప్రయత్నం చేయకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదుగా. మీరు ఆలోచించండి ఒకసారి. కానీ అందరూ ఏమనుకుంటారంటే భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కష్టాలు రాకుండా చేయండి, నష్టాలు రాకుండా చేయండి, నాకు లాభం వచ్చేటట్టు చేయండి కోరుకుంటాం. కానీ మీరు తెలుసుకోవాల్సిన అసలు సత్యం ఏంటంటే మీ లోపల ఉన్నటువంటి సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది తప్ప భగవంతుడి ద్వారా జీవితం కొనసాగే ప్రసక్తి లేదు. భగవంతుడికి మానవ జీవితానికి సంబంధం లేదు. భగవంతుడు సృష్టికర్త కావచ్చు, కానీ నీ జీవితానికి మూలం మరి ఆధారం ఎవరంటే మీ అమ్మా నాన్న మీకు ఇచ్చినటువంటి సంస్కారాలు. మీ అమ్మా నాన్న ఉత్తమ సంస్కారాలు ఇస్తే మీ జీవితం ఉన్నతంగా ఉంటుంది. చెడు సంస్కారాలు ఇస్తే, కాబట్టి నువ్వేం చేయాలి? మీ అమ్మా నాన్న చెడు సంస్కారాలు ఇచ్చారండి, ఓకే, నేను కాదన్నాం, వాటిని ఉత్తమ సంస్కారాలుగా మార్చుకో. అది ఎట్లా సాధ్యమవుతుందండి? వినండి, సద్గురువు యొక్క మార్గదర్శకత ఉండాలి. సద్గురువు మార్గదర్శకత ఉండాలి. అనుభవాన్ని పొందినటువంటి గురువు యొక్క మార్గదర్శకత మొట్టమొదటి అవసరం. రెండవది శాస్త్రీయత, సాంకేతికత ఉండాలి. సైంటిఫిక్ ఓరియంటేషన్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి. మూడోది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉండాలి. నాలుగో తప్పనిసరిగా అద్వైతాన్ని గురించి తెలిసి ఉండాలి. ఐదవది క్రమం తప్పకుండా సాధన కొనసాగించాలి. మనం కఠోర సాధన చేయకూడదు. సాధన పరిమితంగా ఉంటే తప్పనిసరిగా అద్భుతమైన ఫలితం వస్తుంది. సాధన కఠోరంగా ఉంటే మనసు కాఠిన్యమవుతుంది. కొండనాలకు మందేస్తే ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది. తొందరగా రిజల్ట్ రావాలి అని పెట్టి ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. భార్య భర్త కలిసిన రోజే బిడ్డలు పుట్టరు కదా. 9 నెలలు గర్భంలో బిడ్డ పెరగాలి కదా, తర్వాత బయటికి రావాలి కదా. మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మనం ఫలితాన్ని ఆశించకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటామో చెడు వస్తుంది, అది వెళ్ళిపోతుంది. మంచి వస్తుంది, అది కూడా. ఇంట్లో కసు ఊడిచారు పొద్దున్న ఏమవుద్ది? ఇల్లు శుభ్రంగా ఉంటుంది లేదా? చెప్పండి అమ్మా. ఎప్పుడైతే మనం కసు ఊడకుండా వదిలిపెడతామో, అట్నే ఉంచుతామో, వాసన కొడతా ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి. శరీరం మెడతాల 3 నిటారుగా ఉంచుకోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎన్ని ఎక్కువ ఆలోచనలు వస్తే అంత మెదడు క్లీన్ అవుతుంది నాన్న. సో ఒక దశకు పోయిన తర్వాత, జీవితమే సాధనగా మారిన తర్వాత, నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకున్న సాధనే కళ్ళు తెరిసిన సాధనే. సో ఈ విధంగా మీరు సాధన కొనసాగించగలిగితే మీరు సత్ఫలితాన్ని పొందుతారు. నాకున్నటువంటి అనుభవం ప్రకారం రాబోయే 15-20 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా వినకూడని వార్తలు వింటాం, చూడకూడనటువంటి దృశ్యాలు చూస్తాం. ఇప్పటికే కుటుంబ వ్యవస్థ కుళ్ళిపోయింది, వివాహ వ్యవస్థ వికటించింది. సంతాన ప్రాప్తి కోసం ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు. వివాహాలు కూడా పూర్తిగా కూడా కలుషితం అయిపోయాయి. ఇటువంటి పరిస్థితులలో మనకు ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ప్రపంచాన్ని మార్చడం కాదు, ముందు మనల్ని మనం, ఇంగ్లీష్లో మాట చెప్పనా, కరెక్ట్ యువర్ సెల్ఫ్, థింగ్స్ విల్ బి కరెక్టెడ్ అవుట్ సైడ్ ఆటోమేటికల్లీ. కరెక్ట్ యువర్ సెల్ఫ్. నీకెందుకు పక్కోళ్ళతోటి? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నీ గురించి నువ్వు తెలుసుకొని కళ్ళు మూసుకొని, ఇందాక ఒక స్వామి ఒక ఆయన చెప్పాడు, కళ్ళు మూసుకొని మీకు ఎవరైనా కష్టపెట్టినా, నష్టపెట్టినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా, అపకారం చేసిన అటువంటి వ్యక్తుల్ని గురువులుగా భావించి వాళ్ళని క్షమించి వదిలేయి. వాళ్ళంతా గురువులే. నన్ను చాలామంది ఇబ్బంది పెట్టారు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలే, నాలో నిద్రపోతున్నటువంటి సింహాన్ని లేపారు. కష్టాలు, నష్టాలు, బాధలని వరాలు, శాపాలు మాత్రం కానే కాదు. అలాగే మీకు తెలియకుండా మీ అపరిపక్వత వలన, మీ రజోగుణం వలన, మీ తమోగుణం వలన ఎవరికైనా మీరు అన్యాయం చేసి ఉండొచ్చుగా. కళ్ళు మూసుకొని కూర్చుంటే తప్పనిసరిగా వాళ్ళని క్షమించమని కోరుకోండి, కర్మలు కరిగిపోతాయి. కర్మలు కరిగించుకోండి ఎంత ఈజీ అంటే ఒక్క నిమిషమే చెప్తాను. ఒక వ్యక్తిని కొట్టాలి అనుకున్నావు, జ్ఞానపరంగా ఎదగలేదు, ఒక వ్యక్తిని కొట్టాలి అనుకున్నావు, అది నీ మనసులో దృఢంగా నాటుకొని పోయింది, అది సంస్కారం. ఒక వ్యక్తి నీకు అన్యాయం చేశాడనేటటువంటి భావనతో అతన్ని కొట్టాలి అనుకున్నావు, అది నీ మనసులో దృఢంగా నాటుకొని పోయింది, బలంగా బీజంగా పడింది, అదే సంస్కారం అంటే. నువ్వు జ్ఞానపరంగా ఎదిగావు, ఆ వ్యక్తి పడ్డాడు. మీ గురువు ఏం చెప్పాడు? నిన్ను కష్టపెట్టిన వ్యక్తి, నష్టపెట్టిన వ్యక్తి, బాధ పెట్టిన వ్యక్తి, ఇబ్బంది పెట్టిన వ్యక్తి, మోసం చేసిన వ్యక్తి, అపకారం చేసిన వ్యక్తి, అతనే నీ గురువు అన్నాడుగా. జ్ఞానపరంగా ఎదిగిన తర్వాత ఆ వ్యక్తి ఎదురుపడితే కోపం లేదుగా.
వ్యతిరేకత లేదుగా, కక్ష లేదుగా, సంస్కారం పోయిందిగా. ఒక పని చేద్దాం అనుకున్నావు, బాగా డబ్బులు సంపాదించాలనుకున్నావు, ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నావు, దాని గురించి లోతుగా అధ్యయనం చేయకుండా మొదలుపెట్టావు. కానీ స్టడీ చేసిన తర్వాత ఆ ఫ్యాక్టరీ ద్వారా లాభం కన్నా నష్టం ఎక్కువ వచ్చుది అనేటటువంటి భావన నీకు కలిగింది. ఆ ప్రతిపాదన వివరించుకున్నావు అనుకోండి, సంస్కారం మారినట్టేగా. కాబట్టి ఎక్కడ మార్పు రావాలి? ఈ పైన మార్పు రావాలి. ఎక్కడ? మెదడులో మార్పు రావాలి, చిత్తంలో మార్పు రావాలి, సంస్కారాల్లో మార్పు రావాలి, కర్మల్లో మార్పు రావాలి. ఇక నేను ఎక్కువ చెప్పటం కాదు. బిడ్డలారా, ప్రపంచాన్ని మార్చడం అనేది తప్పనిసరిగా అవసరమే, కానీ ముందు నువ్వు మారిన తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. దానికి నువ్వు చేయవలసింది ఒకటే, నీవెవరో తెలుసుకో. నేను సాక్షాత్తు భగవంతుడను అనే భావన కలిగిన మరుక్షణమే నీ సాధన ఆగిపోద్ది. లోపల అసంతృప్తి ఉండి, లేమిడి ఉంది, కొరత ఉండి నువ్వు సాధన చేస్తూ 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 ఉంటే బ్యాటరీ ఏమొద్దంటే కొంతకాలం డిశ్చార్జ్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా శాస్త్రయుక్తంగా తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని చెప్పి మనసవాచ కర్మణ కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆంజనేయ శర్మ గారికి, లింగారెడ్డికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.